హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకల్పట్టి. ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు లేదంటే ఉపాధ్యాయులు వారి పిల్లలు చదువులో కాస్త మందకొడిగా ఉంటే వారు ఎందుకు పనికిరారేమో, నిజంగా చదువు రాకపోతే ఇంక ఏమీ చేయలేరేమో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ప్రతి బిడ్డకు ప్రతిభా పాఠవాలు ఒకేలా అందించాడు. దాన్ని అర్థం చేసుకుని వారికి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు వికసించేలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాత్రం మనది. పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురాగలిగితే యువతలో ఆత్మహత్యలు ఆగిపోతాయి, వైఫల్యాలు, నిరాశలు, నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది. పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గురువు ఉండేవాడు. ఆయన దగ్గర కేవలం 10 మంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకు మించి చేర్చుకొనిచ్చేవారు కాదు. ఆయన ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ వహించేవారు. ఈ 10 మందికి ఆయన 10 ఏళ్ళు వైద్యం నేర్పించారు. చివరిలో ఒకే ఒక్క పరీక్ష నిర్వహించారు. 10 మంది విద్యార్థులను పిలిచి, మీరు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని చెట్ల రకాల జాతులను, ఆకులను పరిశీలించండి. ఏ మందుకు పనికిరాని ఆకులను తెచ్చి చూపించండి అన్నాడు. విద్యార్థులకు ఆనందం వేసింది. ఎందుకంటే పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టం, కానీ పనికిరాని ఆకులు తేవడంలో కష్టం ఏముంది అని వెంటనే బయలుదేరారు. ఆకులు తేవడానికి ఒక విద్యార్థి 2 జేబుల చొక్కాతో వెళ్తే మరొక విద్యార్థి కాస్త పెద్ద సంచి తీసుకుని వెళ్ళాడు. మరో విద్యార్థి యూరియా సంచి తీసుకుని వెళ్తే ఇంకో విద్యార్థి ఏకంగా 2 ఎడ్ల బండిని తీసుకుని వెళ్ళాడు. అప్పటికి ఆ విద్యార్థిని గురువు గారు ఇలా అడిగారు, 2 ఎడ్ల బండి ఎందుకురా నాయనా అని అడిగితే, పనికిరాని ఆకులు తెమ్మన్నారు కదా మీరే అని అన్నాడు. శిష్యుడు, సరే అవి పనికిరావో నీవు పనికిరావో తర్వాత తెలుద్దాం, ముందు వెళ్ళిరా అన్నారు. ఇలా 10 మంది విద్యార్థులు వెళ్ళారు. వెళ్ళిన వారిలో 2 ఎడ్ల బండి తీసుకెళ్ళినటువంటి విద్యార్థి ముందు వచ్చాడు. మట్టిని తవ్వి ట్రాక్టర్లో వేసినట్లుగా అన్ని రకాల ఆకులను ఆ బండిలో నింపేశాడు. ఇవన్నీ పనికిరానివే అని చెప్పాడు. గురువుగారితో ఆయన నవ్వుకున్నారు. తర్వాత సంచితో వెళ్ళిన విద్యార్థి, 2 జేబుల చొక్కాతో వెళ్ళినటువంటి విద్యార్థి, ఇలా 9 మంది వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళకి తోచిన పనికిరాని ఆకులను తీసుకువచ్చి గురువు గారికి చూపించారు. చివరగా 10వ విద్యార్థి కూడా వచ్చాడు. అతనికి పేరు జీవకుడు. అతని ముఖం నీరసించిపోయింది. గురువుగారు, ఏం నాయనా నీవు అలా ఉన్నావు, నీవేమీ తేలేదా అని అడిగారు. విద్యార్థి, గురువుగారు నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఒక్క ఆకు కూడా నాకు కనబడలేదు అన్నాడు. అదేమిటి నాయనా, అందరికన్నా నువ్వు తెలివైన వాడేవా అని గురువుగారు అంటే, అలా కాదండి, మీరు నాకు విద్య నేర్పిన కొత్తలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని వివరించారు. దాని ప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిది ఏదీ లేదు అని అన్నాడు. వెంటనే గురువుగారు, ఏమిటి నాయనా ఆ శ్లోకం అని అడిగారు. ఆ మంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోధ్య పురుషం నాస్తి, ప్రయోగ తత్ర దుర్లభ అని జీవుడు శ్లోకం చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే, ఆ మంత్రం అక్షరం నాస్తి అంటే ఏ భాషలోనూ మంత్రం కాని అక్షరం లేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరం ఏదీ లేదు. దీనికి బీజాక్షరం అనేటువంటి దానిలో తేడాలు ఉన్నాయి తప్ప అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే నాస్తి మూలం అనౌషధం అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే అయోధ్య పురుషం నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటంటే ప్రతి విద్యార్థి దేనికి పనికి వస్తాడో చెప్పాలి. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పకూడదు. నీ చదువు రాదు కానీ నువ్వు ఫలానా పని చేసుకుంటే సుఖపడతావు అని చెప్పాలి. అంతేకాని ఆవుల్ని కాసుకో అని తిట్టకూడదు. ఆవుల్ని కాయడం అంత తేలికైనటువంటి పనేమీ కాదు. ఒకప్పుడు సాక్షాత్తు పరమాత్ముడే మనిషి రూపంలో అవతారం ఎత్తి ఆ పని చేశాడు. కాబట్టి అతి తక్కువ పనేమీ కాదు. మనం దాన్ని తక్కువగా చూడడం వల్ల అదేదో తిట్టుపదంగా మారిపోయింది. దానితో ఆ పని చేసేవాళ్ళు అవమానం చెందుతున్నారు. దీని పర్యవసానమే మన కులవృత్తులన్నీ ఇలాగే తయారయ్యాయి. మన సంస్కృతిలో ప్రతి పనికి గౌరవం ఉంది. ఇక చివరి వాక్యం ఏంటంటే, ప్రయోగ తత్ర దుర్లభ అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగం చేసి చూడాలి, అంటే పరిశీలించాలి. కానీ అది బాగోదు ఇది బాగోదు అని వెంటనే తీర్మానించకూడదు. ఈ శ్లోకాన్ని మీరు విద్యాబోధన ప్రారంభించిన రోజుల్లో చెప్పారు. అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగా నాకు పనికిరాని ఆకు ఏదీ దొరకలేదు అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి క్రాస్ ఎగ్జామినేషన్ పెట్టారు. అయితే మిగతా విద్యార్థులు పనికిరావంటూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు అని అన్నారు. వెంటనే జీవకుడు
అది మారేడు ఆకు, తడి ఉన్న చోట వేస్తే అది నీరు లాక్కుంటుంది. అలాగే ఇది ఉత్తరేణి ఆకు, తోముకోవడానికి పనికొస్తుంది. ఇది ఫలానా ఆకు, అతిసారాన్ని తగ్గిస్తుంది అంటూ రకరకాల ఆకుల గురించి దేనికి పనికొస్తాయో అనేది గురువుగారు అయినటువంటి బ్రహ్మమిత్రుడు ఆనందభరితుడయ్యాడు. వెంటనే జీవకుడికి మెచ్చుకుని, నీ ఒక్కడివే యోగ్యత గల శిష్యుడివి, నీ ఒక్కడికే నేను యోగ్యతాపత్రం ఇస్తున్నాను అని చెప్పి మిగతా విద్యార్థులను మరో ఏడాది చదవమని చెప్పారు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక పనికి పనికొస్తాడు. పనికిరాని మనిషిని ఎవరిని తీర్మానించకూడదు. ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు తీర్చిదిద్ది కొందరు ఆటలకు, కొందరు పాటలకు, మరికొందరు రచయితలుగాను, కొందరు కార్యకర్తలుగాను లేదా మరొక రంగంలోనో పనికి వస్తారు అని చెప్తూనే అతను ఏ రంగంలో అయితే ఎదగలడో గుర్తించి ఆ విషయాన్ని విద్యార్థికి చెప్పి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఉపాధ్యాయుల విధి. ఇవాల్టి పరిస్థితుల్లో ఇలా లేకే అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి, అందరూ ఇంజనీర్లు అవ్వాలి, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవ్వాలి, అందరూ అమెరికా ప్రయాణం చేయాలి. దాంతో మిగతా రంగాల్లో మనుషులు దొరక్క కొన్ని రంగాల్లో డిమాండ్లు ఎక్కువై అందరికీ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా మన శాస్త్రాల్లో సూచించినటువంటి ఈ బ్రహ్మమిత్రుడి కథ ఉపాధ్యాయులందరూ దీన్ని అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది రాకపోతే పోనీ ఇలాంటి మరికొన్ని పనులు ఉన్నాయి, కంగారు పడకు అని ధైర్యం చెప్పాలి. వెంటనే అతనికి ఉత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి ఫెయిల్ అయిన మరుక్షణం ఆత్మహత్యకు పాల్పడుతూ ఆనాడు అందుకే విద్యారంగంలో మార్పులు ప్రారంభం కావాలి అనే దానికి ఈ ఒక కథ ఉదాహరణ. అందుకే ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ ఎవరూ లేరనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి విద్యార్థుల్లో, పిల్లల్లో మానసికమైనటువంటి సంఘర్షణకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని ముందుకు తీసుకువచ్చి ప్రోత్సాహాన్ని ఇస్తే ప్రతి విద్యార్థి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. ఈ బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.